విష్ణూరు గ్రామంలో వికలాంగుల లేఅవుట్ 923/831 సర్వే నంబర్ నందు 114 లేఅవుట్. ఇందులో 99 పట్టాలు రాశారు, మిగిలిన వెయిటింగ్ లిస్ట్లో పెట్టారు. ప్రస్తుతం మాకేందంటే ఆ రోజు రెవెన్యూ వాళ్ళు కొన్ని కోర్టులో ఉన్నాయని చెప్పి ఒక సుమారు 80 వరకు కొలతలు వేసి ఇవ్వటం జరిగింది. కానీ కొలతలు ఖర్చులన్నీ మేమే భరించాము, రాళ్ళు తెచ్చుకోవటం కానీ కూలీళ్ళు కానీ రాళ్ళు వేసిన తర్వాత వాటి మీద ఇప్పటి వరకు కూడా ప్లాట్ నెంబర్లు వేయలేదు. మమ్మల్ని మాత్రం పొజిషన్లోకి పోయి ఎంతటోళ్ళు అంత పొజిషన్లోకి పోయి కట్టుకోండి, బేస్ మట్టాలు వేసుకోండి, మేము అప్పుడు పొజిషన్ నెంబర్లు ఇస్తామని చెప్పారు. రెవెన్యూ వాళ్ళ యొక్క మాట మీద నమ్మకం ఉండి మేము పొజిషన్లోకి పోయి బేస్ మట్టాలు కట్టుకున్నాం. ప్రస్తుతం 3 సంవత్సరాలు, సుమారు 3 సంవత్సరాలైనా ఇంతవరకు మాకు హౌసింగ్ శాంక్షన్ చేయలేదు. ఆ పట్టా నంబర్ కూడా మార్చలేదు. కానీ మేము ఇప్పుడుకి సుమారు ఒక 15-20 మంది వారికి ఇక్కడ గుడిసెలు వేసుకుని కాపురం ఉంటున్నాము. మిగిలినవన్నీ బేస్ మట్టాలు వేసుకున్నాం. త్వరలో వాళ్ళని కూడా గుడిసెలు వేసుకుని కాపురాలు ఉంటాం. కానీ మాకు పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళకి పొజిషన్లో ఉన్నటువంటి ప్రస్తుతం బేస్ మట్టాలు వేసుకున్నటువంటి వాళ్ళని అలానే అదే నెంబర్లో ఉంచి మాకు పట్టా అదే నెంబర్కి మార్చి మాకు హౌసింగ్ లోన్ శాంక్షన్ చేయాల్సిందిగా కోరుతున్నాం. మేము ఇంతకుముందు కూడా చాలా వీటి మీద నిరాహార దీక్ష చేసాము. వచ్చిన తర్వాత కూడా నిరాహార దీక్షలు చేయాల్సి వచ్చింది. తర్వాత ఒకసారి ఆత్మత్యాగానికి కూడా పూనుకున్నాము. కొంత రెవెన్యూ వాళ్ళ యొక్క లోపాలను మా మీద ఎత్తి చూపి మాకు మధ్యలో సంఘాలు ఉన్నాయి, పడలేదనే ఒక సాకు మాత్రం చూపిస్తున్నారు. అదేం కాదు. నా నాయకత్వంలోనే మొత్తం ఇల్లు శాంక్షన్ చేయటం జరిగింది. ఆ రోజు ఉద్యమాల ఫలితంగానే నా అర్జీ మీదనే శాంక్షన్ చేయటం జరిగింది. చేసిన తర్వాత ఈ విధంగా మమ్మల్ని ఈ రెవెన్యూ వాళ్ళు దాంట్లో నుంచి కోర్టుకు సంబంధించినటువంటి ఇవేవి పరిష్కరించకుండానే మా మీద ఇప్పుడు వరుస నెంబర్లు అంటున్నారు. కానీ మేము ఇక్కడ బొంతరాయి గనులు ఉన్నాయి. ఈ బొంతరాయి గనులను మేము బూడ్చుకొని లక్షలాది పెట్టి బొంతరాయి గనులు బూడ్చుకొని ఈరోజు సదనం చేసిన తర్వాత సీరియల్ నెంబర్ అంటున్నారు. మేము ఈ విధంగా మేము వికలాంగులం కదా, మేము ఏ విధంగా ఉన్నామో అలా వాళ్ళకి పట్టాలు సర్చ్ చేసి హౌసింగ్ శాంక్షన్ చేయాలి. మిగిలి ఉంటే వాళ్ళకి ఎక్కడైనా రెవెన్యూ వాళ్ళు చూపించగలుగుతారు కాబట్టి వాళ్ళకి చూపించాలని కోరుకుంటున్నాను.